నాగార్జున గారు ఎలిమినేట్ చేసేయండి సార్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ ఎంటర్టైన్మెంట్. నిన్న జరిగిన ఎపిసోడ్ గురించి ఈరోజు క్లియర్గా మాట్లాడదాం. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత నాకు చిన్న ఫ్రస్ట్రేషన్ వచ్చింది. ఎందుకు అక్కడే బిగ్ బాస్ చూపిస్తున్నారు అని. ఎవరి గురించి చూపించారు మాట్లాడదాం. నిన్న ఎవరికి అన్యాయం జరిగింది మళ్ళీ ఇది కూడా మాట్లాడదాం. దానికంటే ముందు ఒక పోస్ట్, ఈ పోస్ట్ గురించి మాట్లాడదాం. చదివి వినిపిస్తాను. It honestly feels so disappointing that only one person who was eliminated through audience votes gets a second chance. What about the rest of us who were voted out too? Don't we deserve that same chance? Everyone should be treated equally. That's what real fairness means. Fairness should not be selective. It should apply to everyone అని ఒక హార్ట్ బ్రేక్ ఎమోజీ పెట్టారు ఎలిమినేట్ అయిన ప్రియా శెట్టి. సో ఎందుకు పెట్టారనేది మీకు కూడా అర్థమయ్యే ఉంటుంది. మొన్న నేను చెప్పాను, కొంతమంది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ వీళ్ళని మళ్ళీ రీఎంట్రీ తీసుకోవడం వల్ల వాళ్ళు ఫీల్ అవుతున్నారు అని చెప్పేసి. అప్పుడు నేను ప్రియా శెట్టితోనే మాట్లాడినప్పుడు తను క్లియర్గా ఇదే చెప్పారు. నేను అసలు మాట్లాడాలనుకోవట్లేదండి, నాకు చాలా డిసప్పాయింటింగ్గా ఉంది, మమ్మల్ని ఎందుకు మళ్ళీ రీఎంట్రీ తీసుకోలేదు. ఓకే, శ్రీజ మేబీ తను అన్ఫెయిర్ ఎలిమినేషన్ అని అందరూ అనుకున్నారు, వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చి ఎలిమినేట్ చేశారు. బట్ భరణి విషయంలో, భరణిని ఆడియన్స్ ఓటింగ్తోనే కదా ఎలిమినేట్ చేశారు, కానీ భరణిని ఎందుకు మళ్ళీ హౌస్లోకి తీసుకున్నారు అనేది మిగిలిన కంటెస్టెంట్స్ అందరూ కూడా ఫీల్ అవుతున్నది. ప్రియా శెట్టి కూడా స్టోరీ పెట్టింది దాని గురించి. ఎందుకు మాకెందుకు ఛాన్స్ ఇవ్వలేదు, ఫెయిర్నెస్ అంటే ఈక్వల్గా అందరికీ ఒకేలా ఉండాలి, కానీ ఇలా ఎందుకు స్పెషల్గా బిగ్ బాస్ టీమ్ ట్రేడ్ చేస్తున్నారు అనేది ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్స్ అందరిలో ఉన్న ఆవేదన. సో దీని గురించి మీరేమంటారు? అసలు రీఎంట్రీ కోసం, అన్ఫెయిర్ అయిన శ్రీజ రీఎంట్రీ కోసం ఫ్యాన్స్, ఆడియన్స్ అందరూ కూడా, బిగ్ బాస్ చూస్తున్న వాళ్ళందరూ కూడా డిమాండ్ చేశారు తనని హౌస్లోకి తీసుకువెళ్ళాలి, అన్ఫెయిర్ ఎలిమినేషన్ జరిగిందని చెప్పేసి. కానీ బిగ్ బాస్ తన స్ట్రాటజీతో, తన గేమ్తో టాస్క్లన్నీ కూడా అక్కడ హౌస్మేట్స్తో పాటు ఆడియన్స్ కూడా ఇస్తున్నట్టే అనిపిస్తుంది. సో తను ఓన్గా డెసిషన్ తీసుకుని భరణిని కూడా హౌస్లోకి తీసుకొచ్చారు. దానికి ఆయన ఏదో ఒక ఎక్స్ప్లెనేషన్ ఏదో చెప్పారు. ఓకే, సో అట్లా వాళ్ళిద్దరు రీఎంట్రీ లోపల జరిగింది. సో వాళ్ళిద్దరు రీఎంట్రీ కోసం ఓటింగ్ పెట్టారు, లోపల టాస్క్లు పెట్టారు. వీటన్నిటి గురించి మాట్లాడదాం. ఎందుకంటే మళ్ళీ శ్రీజ ఎలిమినేట్ అయ్యి బయటికి వెళ్ళారు, భరణి పర్మనెంట్ హౌస్మేట్గా ఇంట్లో ఉన్నారు. సో టాస్క్ల గురించి మాట్లాడితే, సో ముందు టాస్క్ అక్కడ సంచాలక్గా సుమన్ శెట్టి అండ్ ఇంకా కళ్యాణ్ ఇద్దరు కూడా సో క్లాష్ అయింది వాళ్ళిద్దరికి. నీ డెసిషన్ కరెక్ట్ కాదు, నా డెసిషన్ కరెక్ట్, వీళ్ళు విన్ అయ్యారు అని చెప్పేసి శ్రీజాని సపోర్ట్ చేస్తూ కళ్యాణ్, ఇక్కడ భరణి టీంని సపోర్ట్ చేస్తూ సుమన్ శెట్టి వాదించుకున్నప్పటికీ కూడా సో వాళ్ళిద్దరూ ఫైనల్గా ఒక డెసిషన్కి రాలేదు. సంచాలక్గా మాధురిని తీసుకున్నారు, తను క్లియర్గా చెప్పారు శ్రీజ టీం విన్ అయింది. ఓకే, అయిపోయింది అక్కడ. సో సెకండ్ రౌండ్లో ఏ టీము విన్ అవ్వలేదు అక్కడ. సో ఆయనకి చిన్న ఇంజ్యూర్ అయింది భరణికి, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లారు. సో ఆ టాస్క్ అక్కడితో క్లోజ్ అయింది. మరి నిన్న ఆ 2 టాస్క్లని రద్దు చేస్తూ మళ్ళీ కొత్త టాస్క్లు పెట్టారు. సంచాలక్ డెసిషన్ ఫైనల్ అని లాస్ట్ టైము నాగార్జున గారు ఆ పజిల్ టాస్క్లో అక్కడ తనూజ ఆడి గెలిచినప్పుడు తనే విన్నర్ అని చెప్పేసి అనౌన్స్ చేశారు. సంచాలక్ ఏ డెసిషన్ తీసుకున్నా అది ఫైనల్ అని చెప్పారు. మరి ఇదే మాధురి శ్రీజ టీం విన్ అయ్యారని చెప్పేసి అక్కడ చెప్పినప్పుడు ఆ టాస్క్ శ్రీజ టీం విన్ అయ్యారు కదా. నిన్న జరిగిన 3 టాస్కుల్లో శ్రీజ టీం 1 టాస్క్ విన్ అయ్యారు, భరణి టీం 2 టాస్కుల్లో విన్ అయ్యారు. మరి అక్కడ ఈక్వల్గా చూసుకుంటే ఆల్రెడీ తను ఇక్కడ మొన్న జరిగిన ఎపిసోడ్లో 1 టాస్క్ విన్ అయ్యారు, నిన్న జరిగిన 3 ఎపిసోడ్లో వీళ్ళు 2 విన్ అయ్యారు. సో తను కూడా 2 విన్ అయినట్టు కదా. లేదు అంటే అదే టాస్క్ని ఇప్పుడు భరణికి సబ్స్టిట్యూట్గా వేరే వాళ్ళని పెట్టి అదే టాస్క్ కంటిన్యూ చేయొచ్చు కదా. ఇక్కడ టాస్క్ విషయంలో కూడా అన్ఫేరే అనిపించింది కదా, క్లియర్గా అనిపించింది. సో భరణి హౌస్లోకి వచ్చిన దగ్గర నుంచి భరణిని హౌస్లో ఉంచడానికి బిగ్ బాస్ టీం ప్లాన్ ఇది అని చెప్పేసి కామెంట్స్ వస్తూనే ఉన్నాయి. అదే నిజమైంది ఇప్పుడు. సో ఇక్కడ అన్ఫేర్ అనేది జరిగింది. అండ్ ఇంకా ఓటింగ్ పెట్టారు. ఓటింగ్ విషయంలో శ్రీజ హౌస్లోకి వచ్చిన తర్వాత
అటు కళ్యాణ్ని టార్గెట్ చేసి తనూజని టార్గెట్ చేసి మాట్లాడింది. దట్స్ వై శ్రీజకి రావాల్సిన ఓటింగ్ ఇక్కడ తగ్గే ఛాన్స్ ఉంది. అటు తనూజ, దివ్య, ఇంకా రాము, ఇమాన్యుయల్ వీళ్ళందరూ కూడా భరణికి సపోర్ట్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళ ఫ్యాన్స్ ఓటింగు. సో ఇమాన్యుయల్ నామినేషన్స్లో లేరు. సో వీళ్ళ ఓటింగ్ అంతా కూడా భరణికి వెళ్ళే ఛాన్స్ ఉంది. అసలు ఇక్కడ అర్థం కాని విషయం ఏంటంటే ఈ వారం హౌస్లో ఎవరు ఉండాలనుకుంటున్నారు అని లాస్ట్ వీక్ నామినేషన్స్లో ఓటింగ్ తీసుకున్నారు కదా. సో ఆడియన్స్ అందరూ కూడా ఓటింగ్ ప్రకారమే కదా భరణి హౌస్లో ఉండాలనుకోవట్లేదని డెసిషన్ తీసుకున్నారు. సో లీస్ట్ ఓటింగ్లో ఉన్నారు. సో అక్కడ ఇమాన్యుయల్ కూడా డెసిషన్ తీసుకోవడంతో సో భరణి ఎలిమినేట్ అయ్యారు. అంటే అక్కడ ఆడియన్స్ తను హౌస్లో వద్దు అనుకున్నారు. మరి ఈ వీక్ మళ్ళీ భరణి హౌస్లో కావాలి అని ఎలా అనుకున్నారు, ఎలా అనుకుంటున్నారు అంటే ఇక్కడ క్రాస్ ఓటింగ్ అనేది జరుగుతుంది. వాళ్ళ సపోర్ట్తో భరణికి ఓటింగ్ అనేది వచ్చిందా, మీకేమనిపిస్తుంది? సో కామెంట్ చేయండి. సో మొత్తానికి శ్రీజ రీఎంట్రీ అంటే మీరు అడిగారు కాబట్టి మేము రీఎంట్రీ చేయాలా, లేదు మాకు ఒక డెసిషన్ ఉంది, మాకు ఒక ప్లాన్ ఉంది, దాని ప్రకారమే మేము కూడా ఈ షోని రన్ చేస్తాం అన్నట్టుగా వాళ్ళ డెసిషన్ వాళ్ళు తీసుకుని ఈ టాస్క్లు పెట్టి భరణిని హౌస్లో పెట్టినట్టు తెలుస్తుంది. దానికి హౌస్ మేట్స్ కూడా డిసప్పాయింట్ అయ్యారు. వాళ్ళ స్టోరీలు పెడుతున్నారు అంటే సో ఫ్యాన్స్కి, బిగ్ బాస్ ఫ్యాన్స్కి కూడా ఇదే అనిపిస్తూ ఉండొచ్చు మేబీ. సో అండ్ ఇంకా నిన్న జరిగిన ఎపిసోడ్లో స్టార్టింగ్ నుంచి టాస్క్లు తప్ప మిగిలిన ఫ్రేమింగ్ అంతా పాప నిలబడింది సార్, పాప జస్ట్ అట్లా నిలబడింది సార్, పాప తగ్గింది సార్, పాప తుమ్మింది సార్ అన్నట్టు తనూజ మీద నాన్ స్టాప్గా ఫ్రేమింగ్ మొత్తం తనూజ ఏం చేసినా తనూజనే చూపించారు. ఇంకా హౌస్ మేట్స్ ఎవ్వరూ కనిపించట్లేదా, హౌస్ మేట్స్ ఎవ్వరూ లేరా, 24 hours లైవ్లో మీరు కట్ చేసింది ఓన్లీ తనూజ ఫుటేజ్ మాత్రమేనా, ఇంకా హౌస్లో ఎవ్వరు ఏం చేయట్లేదా? తను అంటే ఏం మాట్లాడినా అక్కడ శ్రీజతో గొడవ అంటే శ్రీజ అంటే ఎవరి పేరుతోనూ పిలవలేదు, అక్కడ కర్రీ ఉందా అని చెప్పేసి అడిగితే ముందు కొంతమందికి కర్రీ ఇచ్చారు, తర్వాత శ్రీజకి తర్వాత కర్రీ అయిపోయింది కావాలని అడిగినప్పుడు ఎవరి పేరుతో పిలవకుండా కర్రీ ఉందా అని చెప్పేసి అడిగితే దివ్య అంటే సెకండ్ టైం అడిగినప్పుడు రెస్పాండ్ అయ్యారు దివ్య. సో చూస్తామని చెప్పేసి రెస్పాండ్ అయ్యి ఆన్సర్ చేశారు. తనూజ మాత్రం తర్వాత ఎందుకు నా పేరు లేదా, పేరుతో పిలవాలి కదా, ఇక్కడ ఎవరు వర్కర్స్ కాదు అన్నట్టుగా తను మాట్లాడింది. కానీ అక్కడ మరి దివ్య ఏదో ఒక రెస్పాన్స్ ఇచ్చారు కదా, సో అడుగుతుంది వాళ్ళే అని చెప్పేసి డెఫినెట్గా పేరుతోనే పిలవాలి అని చెప్పేసి అంటే ముందు నుంచి కూడా ఇక్కడ కళ్యాణ్ చాలా ఫెయిర్గా అనిపించింది నాకు. శ్రీజ హౌస్లో వచ్చిన దగ్గర నుంచి శ్రీజ ఇచ్చిన ఇన్పుట్స్తో తనూజతో కొంచెం తగ్గించి నిన్న ఫుడ్ చపాతీలు 2 చపాతీలే చేశారు, ముందే చెప్తే మేము రైస్ గురించి అడిగేవాళ్ళం కదా, సంథింగ్ ఏదో తను పాయింట్ తీసుకొచ్చి మాట్లాడినప్పుడు ఓకే అది ఆర్గ్యుమెంట్ అయ్యింది. తనూజతో ఆర్గ్యుమెంట్ అయిన తర్వాత కళ్యాణ్ని పిలిచి నువ్వెందుకు పాయింట్ రేస్ చేసావు, నువ్వెందుకు మాట్లాడుతున్నావు, నువ్వు మాట్లాడబట్టి అందరూ మాట్లాడుతున్నారు అంటే తను క్వశ్చన్ చేయకుండా అక్కడ ఆపేస్తుంది. నువ్వు చేయబట్టే, నువ్వు అడగబట్టే వాళ్ళందరూ అడుగుతున్నారు, నువ్వెందుకు అడుగుతున్నావు, నువ్వెందుకు అడిగావు, నీ వల్ల అందరూ నన్ను క్వశ్చన్ చేస్తున్నారు, నువ్వు క్వశ్చన్ చెయ్యొద్దు అన్నట్టుగా కళ్యాణ్ని అక్కడ కంట్రోల్ చేస్తున్నట్టు పక్కకి పిలిచి మాట్లాడడం అనిపించింది. మాధురి ఈవెన్ తనుజ ఇంకొక ఎక్స్ట్రా చపాతీ అడిగితే అంటే 2 చపాతీలే యాక్చువల్గా, 3వ చపాతీ ఇచ్చారు కానీ ఇంకా ఆకలి అవుతుంది నాకు, ఇంకొక చపాతీ కలుపుకుంటాను అంటే వద్దు అని చెప్పారని చెప్పేసి అక్కడ హర్ట్ అయ్యి మాధురి తినడం మానేశారు. ఓకే మేబీ అంటే అక్కడ ఒక చపాతీ ఆల్రెడీ ఎక్స్ట్రా చపాతీ ఇచ్చారు, ఇంకొక చపాతీ ఇస్తే మళ్ళీ ఇంకా మిగిలిన హౌస్ మేట్స్ అందరూ అడుగుతారు కాబట్టి తను ఇవ్వలేదు. సో ఓకే అక్కడ ఫెయిర్ అనుకుందాం. ఆ క్లాష్ అయింది. ఇమాన్యుయల్ పిలిచాడు తనూజని పిలిచి అక్కడ మాధురి కూర్చున్నారు, ఇద్దరిది క్లాష్ క్లోజ్ చేద్దామని చెప్పేసి మాట్లాడడానికి పిలిచినప్పుడు తను ఏదో చెప్పారు మాధురి, తనూజ అంటే అయిపోయిందా వెళ్ళిపోవచ్చా అని చెప్పేసి యాటిట్యూడ్తో వెళ్ళిపోయారు. సో మరి ఇక్కడ ఎవరిది మిస్టేకు? ఓకే మేబీ అక్కడ ఏదో తను మిస్అండర్స్టాండింగ్ చేసుకుంది, చెప్పొచ్చు కదా అక్కడ, మేబీ తన ఎక్స్ప్లెనేషన్ తన పాయింట్స్ ఆల్రెడీ చెప్పుండొచ్చు. కానీ ఇక్కడ ఇమాన్యుయల్ పిలిచి ఇద్దరిని కూర్చోబెట్టి మాట్లాడిద్దాం, ఇక్కడతో క్లోజ్ చేద్దాం అనుకున్నప్పుడు చెప్పొచ్చు కదా.
లేదు, లేచి వెళ్ళిపోయారు. కానీ ఎందుకో మరి తనూజ గేమ్ సూపర్, తనూజ బిగ్ బాస్ విన్నర్ అని ఆడియన్స్ చాలామంది ఫిక్స్ అయిపోయారు. అండ్ ఇంకా ఓటింగ్ కూడా తనకే పాజిటివ్‌గా ఉంది. బిగ్ బాస్ టీమ్ కూడా తన ఎపిసోడ్స్‌ని హైలైట్ చేస్తున్నారు. తన గురించే ఎక్కువగా చూపిస్తున్నారు. ఇదంతా బయట కామెంట్స్‌లో వినిపిస్తుంది. కామెంట్స్ చేస్తున్నారు. బిగ్ బాస్ విన్నర్ తనే అని ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఇప్పుడు 2 మంత్స్ ముందే తను విన్నర్ అని ఫిక్స్ అయిపోయిన తర్వాత 2 మంత్స్ తర్వాత తనే విన్నర్ అయ్యి బయటకొస్తే ఇంక అందులో కిక్కే ఉంది షోలో. స్ట్రాటజీ ఉంది బిగ్ బాస్‌ది. సో, మరి ఇక్కడ ఏమన్నా స్ట్రాటజీ ఉపయోగిస్తారో లేదో చూడాలి. సో, ఆడియన్స్ ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళనే విన్ చేస్తారిక్కడ. కానీ ఆడియన్స్ ఎవరినైతే హౌస్‌లో ఉండాలి అనుకుంటున్నారో వాళ్ళని విన్ చేయకుండా ఇక్కడ బిగ్ బాస్ మాత్రం తను డెసిషన్ తీసుకొని తను దానికి ఏదో ఒక ఎక్స్‌ప్లనేషన్ ఏదో ఒక టాస్క్ ఇచ్చేసి ఇక్కడ ఆడియన్స్‌నే చేస్తున్నారనమాట. సో, ఆడియన్స్ మాత్రం పాపం చూస్తున్నారు. నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత ఈరోజు యాక్చువల్‌గా మేబీ శ్రీజ బయటికి ఈరోజు వెళ్ళొచ్చు. లేదు అంటే రేపు తన జర్నీకి సంబంధించిన వీడియో కూడా ప్లే చేయలేదు అని చెప్పేసి తను ఫీల్ అయ్యారు కాబట్టి, నాగార్జున గారు వచ్చిన తరువాత ఆ వీడియో ప్లే చేసి పంపించే ఛాన్స్ ఉంది. ఇంకా ఆయేష కూడా హౌస్‌లోకి వచ్చే ఛాన్స్ ఉంది. సో, మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్‌లో మాధురి చాలా బాగా అనిపించారు. ఎందుకంటే రీతూకి, మాధురికి ఎంత పెద్ద క్లాష్, ఎంత పెద్ద గొడవ, అన్‌హెల్తీ రిలేషన్‌షిప్ అన్న సిట్యుయేషన్‌లో అసలు మాధురి గారు ఐ యామ్ ఫైర్ అన్నట్టుగా అంత గట్టిగా మాట్లాడి నిన్న మళ్ళీ వాళ్ళిద్దరూ కూర్చొని చక్కగా మాట్లాడుతున్నారు. సో, తనూజతో అంత గొడవైంది. తనూజ వాళ్ళిద్దరూ కూర్చొని హ్యాపీగా జల్లేసుకుంటున్నారు. ఇమాన్యుయల్ కూడా షాక్ అయ్యాడు అక్కడ. సో, తను అక్కడికి వచ్చి కామెడీ చేశారు. ఈవెన్ సంజనాని ఎంత హర్ట్ చేశారు. సంజన పక్కకి వెళ్ళి ఇంక మాట్లాడలేక ఫీల్ అయిపోయి ఏడుస్తూ పక్కన కూర్చున్నారు. సంజన పాపం మాధురి గారు తినకపోతే తినిపించడానికి చాలా ట్రై చేశారు. సో, తనతో క్లాష్ అయినా గానీ అందరూ వచ్చి మాట్లాడుతున్నారు. సో, తను చెప్పారు. సో, హౌస్‌లో మనం ఫైనల్‌గా హౌస్‌లో అందరం కలిసుండాలి. ఏం జరిగినా కానీ ఏం అనుకున్నా, ఏం మాట్లాడినా కలిసుండాలి అని చెప్పేసి. సో, అదే అక్కడ ఎప్పటిదప్పుడే మర్చిపోయి వాళ్ళందరితో బాగా మింగిల్ అవ్వడం, అందరితో బాగుండడం, మాట్లాడడం అయితే బాగుంది. ఈవెన్ శ్రీజ విషయంలో కూడా సంచలక్‌గా నిన్న జరిగిన టాస్క్‌లో కూడా సంచలక్‌గా తను ఫెయిర్‌గా డెసిషన్ చెప్పడం కూడా చాలా బాగా అనిపించింది. శ్రీజకి కొంచెం సపోర్ట్ చేస్తున్నట్టు. అంటే అటు తనూజకి సపోర్ట్ చేయకుండా. సో, మొన్న కూడా తనూజ మాధురి ఇట్లా సపోర్ట్ చేయలేదు అని చెప్పేసి తనకి డెసిషన్ ఇచ్చారు విన్నర్ అని చెప్పేసి కొంచెం అక్కడ చిన్న టార్గెట్ చేసినట్టు మాట్లాడినట్టు అనిపించింది. సో, మాధురికి మాత్రం కొంచెం పాజిటివ్‌గానే అనిపించింది నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత. కాకపోతే ఓటింగ్‌లో తను లీస్ట్‌లో ఉన్నారు ప్రస్తుతానికైతే. సో, మరి ఈ వీక్ ఎలిమినేషన్ వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది అంటున్నారు. చూద్దాం. దాని గురించి మాట్లాడదాం. ఎవరు ఎలిమినేట్ అవుతారు, ఆ ఎలిమినేషన్ ఎవరి చేతిలో ఉంది కూడా మాట్లాడదాం. సో, కానీ ఆవిడ సేఫ్‌గా ఏదో మనం ఒక చిన్న ఫేమ్ కావాలి, హౌస్‌లోకి వచ్చాము, పర్లేదు. సో, ఇంక బోర్ కొట్టింది చాలింక ఈ చిల్లర పంచాయతీలు మనకెందుకులే బయటికి వెళ్దాం అన్నట్టుగా అనిపిస్తుంది. తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్ గానీ, ఇంక మనకెందుకొచ్చింది ఇది అన్నట్టుగానే అనిపిస్తుంది గానీ, మనం విన్నర్ అవ్వాలి, అన్ని గేమ్స్‌లో బాగుండాలి, మనం మంచి ఫుటేజ్ ఇవ్వాలి, కంటెంట్ ఇచ్చి కెమెరా ముందు కనిపించాలి. ఇదేం కనిపించట్లే. సో, అందరికీ సలహాలిద్దాం. సో, అందరినీ కొంచెం మోటివేట్ చేద్దాం. అందరినీ కూడా తప్పు ఒప్పులన్నీ కూడా ఎత్తి చూపుదాం. ఇక్కడి వరకే పరిమితమయ్యారు అనిపించింది. సో, అండ్ ఇంక ఈ వీక్ ఎలిమినేషన్‌కి సంబంధించి లీస్ట్‌లో గౌరవ్, రాము రాథోడ్, మాధురి వీళ్ళు ముగ్గురు ఉన్నారు. సో, వీళ్ళ ముగ్గురులో ఒకళ్ళు ఎలిమినేట్ అవ్వాలి. మేబీ డేంజర్ జోన్‌లోకి సపోజ్ రాము రాథోడ్, గౌరవ్ వీళ్ళిద్దరూ వచ్చారంటే ఇక్కడ తనూజ దగ్గర పవర్ ఉంది కాబట్టి, తనూజకి ఈ వీక్ పవర్ యూజ్ చేసే ఛాన్స్ ఉంది కాబట్టి డెఫినెట్‌గా తనూజని సేవ్ చేయడానికి అడుగుతారు. గౌరవ్, రాము వీళ్ళిద్దరిలో చూసుకుంటే రాముని తనూజ సేవ్ చేస్తారు. గౌరవ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. లేదు మాధురి, గౌరవ్ వస్తే మాధురిని సేవ్ చేస్తారు. గౌరవ్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మాధురి, రాము వస్తే రాముని సేవ్ చేస్తారు. మాధురి ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉంది. మాధురిని ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే రాముతో ముందు నుంచి స్టార్టింగ్ నుంచి ఒక అక్క అనే బాండింగ్ ఉంది. తను ముందు నుంచి అన్ని గేమ్స్ అన్నీ బాగా ఆడుతూ, టాస్క్‌లన్నీ బాగా ఆడుతూ వచ్చారు. అండ్ ఇంకా మొన్న నాగార్జున గారు రాము నీకు మనిషిలాగా కూడా కనిపించట్లేదా అని చెప్పేసి చిన్న క్లాస్ ఇచ్చారు. సో, ఇప్పుడు అదంతా పోవడానికి ఇంకొంచెం పాజిటివ్ అవ్వడానికి రాముని సేవ్ చేస్తేనే తనకి ప్లస్ అవుతుంది. సో, మాధురి ఆవిడతో కొంచెం బాగా మాట్లాడినప్పటికి కూడా మనసులో ఎంతో కొంత ఉండొచ్చు. సో, ఎవరిని సేవ్ చేస్తే తనకు కూడా ఉపయోగం ఉంటుంది అని ఆలోచించుకుంటే మేబీ వీళ్ళిద్దరిలో అయితే డెఫినెట్‌గా రాముని సపోర్ట్ చేస్తుంది. మాధురి ఎలిమినేట్ అవుద్ది అనిపిస్తుంది.
సో ఇంకా మిగిలిన ఈ టాస్క్లు నిన్న టాస్క్ల గురించి మాట్లాడితే ఇమానియల్ మాత్రం సూపర్. తన వల్లే ఎలిమినేట్ అయ్యాడు భరణి అని ఆయన కూడా ఫీల్ అయ్యాడు. హౌస్లోకి వచ్చిన తర్వాత కట్టప్ప అని చెప్పారు. కానీ ఇప్పుడు ఇమానియలే లాస్ట్ గేమ్ ఆడి సేవ్ చేశాడు. అంటే మ్యాక్సిమం సేవ్ చేయడానికి తను ట్రై చేశాడు. వాళ్ళ బాండింగ్స్ అందరూ అటు దివ్య, తనుజ, రాము వీళ్ళందరూ కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టి భరణిని హౌస్లో ఉంచడానికి చాలా గట్టిగా కష్టపడ్డారు. ఆ కష్టానికి మంచి రిజల్ట్ వచ్చింది. కానీ శ్రీజ వాళ్ళు ఆడిన ఒక గేమ్లో కళ్యాణ్, సో ఫజిల్ టాస్క్లో ఎవరు ఫాస్ట్గా ఫినిష్ చేశారు అనేది చూసుకుంటే కళ్యాణ్ జస్ట్ 2 minutes, వీళ్ళు 8 minutes పైనే పట్టింది. కానీ కళ్యాణ్ మాత్రం 2 minutesలో ఫినిష్ చేశాడు ఆ ఫజిల్ టాస్క్ అయితే. నిజంగా కళ్యాణ్ కూడా చాలా ట్రై చేశాడు శ్రీజని హౌస్లో ఉంచడానికి, ప్రతి టాస్క్ విన్ అవ్వాలని. నిన్న ఆ పైప్ లైన్ది ఆ టాస్క్ కూడా తను ఆడలేనప్పుడు చాలా ఫీల్ అయ్యాడు, చాలా ఎమోషన్ అయిపోయాడు. నా వల్లే అనవసరంగా మిస్టేక్ చేశాను తను ఫీల్ అవుతుంటే, ఓ పక్క డెమన్ పవన్ మొన్న ఆడిన ఫిజికల్ టాస్కులతో కొంచెం ఓటింగ్ అనేది పెరిగింది, పాజిటివ్ అయ్యారు. నిన్న కళ్యాణ్ ఆ గేమ్ కొంచెం సరిగా ఆడలేకపోతే దాని గురించి డెమన్ పవన్ చేసిన కామెంట్స్, శ్రీజాని ఇంక నువ్వు వెళ్ళినట్టే అన్నట్టు హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పడం, ఇది కొంచెం మైనస్ అనిపించింది. అక్కడ శ్రీజ కూడా కొంచెం ఎక్కువగానే ఆర్గ్యుమెంట్ చేసింది. బట్ అంటే డెమన్ పవన్ స్టార్ట్ చేశాడు కాబట్టి శ్రీజ అంతవరకు వెళ్ళింది అనుకో. సో ఓకే, ఇది డెమన్ పవన్ నిన్న అలా మాట్లాడకుండా ఉండాల్సింది అనిపించింది. ఎందుకంటే ఎలాగో అయిపోయింది. శ్రీజ అక్కడ టాస్క్ల గురించి వీళ్ళు విన్ అయినా కానీ ఎంత లైట్ తీసుకుని ఎంత సరదాగా, నేను విన్ అయిన టాస్క్లేమో రద్దయిపోతున్నాయి, సో ఇక్కడేమో కష్టపడుతుంటేనేమో విన్ అవ్వలేకపోతున్నాను అని భరణి వాళ్ళ టీం విన్ అయినా కూడా చాలా లైట్ తీసుకుని చాలా సరదాగా చాలా స్పోర్టివ్గా బాగుంది. మరి మనసులో ఏమన్నా ఫీల్ అవుతుందో లేదో తెలీదు. సో ఇప్పుడు హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఫీల్ అవుతుందో చూడాలి. సో మొత్తానికి నిన్న ఎపిసోడ్ చూసిన తర్వాత మీకేమనిపించింది? ఈ వీక్ ఎలిమినేషన్ ఎవరిది ఉండబోతుంది? డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా? లేదు అంటే శ్రీజాని బయటకు పంపించిన తర్వాత ఆయేషా లోపలికి వస్తే ఇక్కడ తనూజ పవర్ యూజ్ చేసి ఒకళ్ళని ఎలిమినేట్ చేస్తారా? ఆ ఎలిమినేషన్ గౌరవ్, రాము, మాధురి వీళ్ళ ముగ్గురులో ఉంటుంది అని నాకు అనిపిస్తుంది. సో వీళ్ళ ముగ్గురులో తనూజాని సేవ్ చేయమని అడిగితే ఎవరిని సేవ్ చేయొచ్చు, ఎవరు సేవ్ అవ్వచ్చు, ఎవరు హౌస్ నుంచి బయటకు రావచ్చు? కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.